అగాధం, నీడల వెనుక నిజం. రాత్రి నిశ్శబ్దంలో భయంకరమైన రహస్యం. మీరు సిద్ధంగా ఉన్నారా? రాత్రి 11 గంటలు. ఊరు నిశ్శబ్దంగా ఉంది. మధుర ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అద్దంలో తన ప్రతిబింబం అతన్ని భయపెట్టింది. అది అతను కాదు, ఎవరో అతన్ని చూస్తున్నట్టుంది. భయంకరమైన నీడలు అతని చుట్టూ తిరుగుతున్నాయి. గాలిలో ఏదో తేడా ఉంది. అతను ఒంటరిగా లేడు. పాత పుస్తకంలో ఒక వింత కాగితం. దానిపై కోడ్ భాషలో ఏదో రాసి ఉంది. రాత్రి 12 గంటలకు ఆలయ శిథిలాల్లో అని ఉంది. వెనుక నుండి ఎవరో తట్టి నువ్వు వెళ్ళవద్దు అని హెచ్చరించినట్టు అనిపించింది. ఆ కాగితం అతని జీవితాన్ని మార్చేస్తుందని అతనికి తెలియదు. చీకటి ఆలయంలోకి అడుగు పెట్టగానే భయంకరమైన శబ్దాలు. పాత బలిపీఠం పైన విగ్రహం కదిలినట్లు అనిపించింది. నేల ఒక్కసారిగా క్రిందకు జారిపోయింది. అక్కడ ఏం దాగి ఉంది? అతను తిరిగి వెళ్ళగలడా? తెల్లటి గోడల మధ్య మధుర, ముసుగు వేసుకున్న వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రావాల్సిన వ్యక్తివి కాదు అని హెచ్చరించాడు. ఇది మామూలు పుస్తకం కాదు. ఇక్కడ దాగి ఉన్న రహస్యాన్ని రక్షించే చిహ్నం. అసలు రహస్యం ఏమిటి? గుహ కంపించసాగింది. ఇది తెరుచుకుంటే రహస్యం బయటపడిపోతుంది. తలుపు మీద మధుర పేరు. నువ్వే ఈ కథ రాసినవాడివి. ఇది కలనా, లేక నిజమైన భయంకరమైన మర్మమా? భయానకమైన ఈ ప్రయాణంలో మాతో చేరండి.